ధర్మ యువతులు ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాన్ని కాపాడాలండి. ఎందుకంటే హిందూ ధర్మం మాత్రమే దేశం కోసం ఆలోచిస్తుంది. మరి ఈ దేశంలో బ్రతకాలి అంటే ఆ దేశానికి మూలమైన ధర్మాన్ని కాపాడాల్సిందే. ఎవరైనా నీకు మతం ముఖ్యమా, నీ ధర్మం ముఖ్యమా, నీ దేశం ముఖ్యమా అని అడిగితే నా మతం అనే చెప్పే వాళ్ళని నేను చూశాను. కానీ కాదు దేశం ముఖ్యం అని చెప్పే వాళ్ళని హిందువుల్లోనే చూశాను. అండ్ ఈ భారతదేశంలో నాకు తెలిసి ఇంకో మతం లేదండి, ఉందంతా హిందువులే. కాకపోతే అప్పుడు అక్బరు, బాబరు, ఔరంగజేబు భయపెట్టి మతం మార్చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భయపెట్టి మతం మార్చారు. కాబట్టి వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి మళ్ళీ పట్టేసుకొచ్చుకుందాం, మన దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా మన వాళ్ళని మనం వదిలేసుకుంటామా? ఆడవాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. మనం వెళ్తూ ఉంటాం, మన నెక్లెస్ జారిపోయి పడిపోయి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక చూసుకుంటాం, అయ్యో నెక్లెస్ లేదని వెనక్కి వచ్చి దాన్ని బతికెళ్తామా లేదా? మగవాళ్ళు అయితే పర్సలు ఎత్తుక్కుంటూ వస్తారా లేదా? ఇప్పుడు కూడా వాళ్ళంతా జాగ్రత్తగా పడిపోయి ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా మళ్ళీ వాళ్ళని వెనక్కి లాగేసుకొచ్చుకుందాం. భారతదేశంలో హిందూ తప్ప ఇంకొకరు లేరు. అది ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడమన్నా నేను సిద్ధం. ఎందుకు అనంటే ఈ దేశంలో పుట్టని ఎడారి మతాలు ఈ దేశాన్ని వ్యాపింపజేస్తూ 2047 కల్లా మా మతాన్ని కొట్టుకుంటుంటే, అరే వెర్రోలలారా, మీరంతా పుష్టి ధర్మం వాళ్ళు అది తెలుసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మాత్రమే ఈరోజు నేను చేస్తున్న వర్క్.